నమస్తే. నా పేరు అయ్యస్వామి. నేను కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామం నాది. ఈ బొల్లవరం గ్రామంలో నాకొచ్చేసి 4 ఎకరాల పొలం ఉంది. నేను గతంలో రసాయనిక వ్యవసాయం చేస్తున్నవాడిని. అయితే నాకు పెట్టుబడి దాదాపు ఎకరాకి ఒక 30,000, 40,000 దాకా ఖర్చొచ్చేది. ఆదాయం అంతంతగా ఉండేది. నాకేం పెద్దగా మిగులుకునేది కాదు. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చిన తర్వాత 2015 నుంచి స్టార్ట్ అయిన తర్వాత 2015లో ఒక ఐసీఆర్‌బీ ద్వారా నేను ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్న తర్వాత మొత్తం చుట్టూ ఏం చెప్పినారంటే వాళ్ళు, చుట్టూ బార్డర్ పంట ఖచ్చితంగా వేసుకోవాలి. బార్డర్ పంటతో పాటు ఖచ్చితంగా మెయిన్ పంట ఏదైతే ఏస్తున్నామో, మెయిన్ పంటతో పాటు అంతర పంటలు ఖచ్చితంగా ఏసుకోవాలి. అంతర పంటలతో పాటు ఎర్ర పంటలు, తర్వాత బంతి, ఆముదము, తర్వాత సన్‌ఫ్లవరు, అక్కడక్కడ వెజిటబుల్స్ అంటే విత్తన శుద్ధి చేసి నేను ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఇవల్ల నాటుకోవడం జరిగింది. ఇవి నాటుకోవడం వల్ల నాకేందంటే ఇప్పుడు నేను పు రసం పురుగులొస్తాయి. పురుగులొస్తే నేనేం చేస్తానంటే ఇక్కడ పసుపు తెల్ల పల్లాలు పెట్టాను. తర్వాత అంటే నేను ఇవల్ల చేస్తూ ఏదైనా బై మిస్టేక్ ఏదైనా పురుగొస్తే ఒక వేప గింజల కషాయం వాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా. 15 డేస్‌కోసారి. తర్వాత 20 డేస్‌కోసారి జీవామృతం వేస్తున్నాను. ఈ విధంగా మేము ఒక ఎకరా పొలంలో ఒక 500 కేజీలు ఘనజీవామృతం కూడా వేస్తున్నాం ఫస్ట్ దుక్కిలో. తర్వాత రెండో దఫాగా మళ్ళీ ఒక 500 కేజీలు ఘనజీవామృతం వేసి, ఈ విధంగా 15 డేస్‌కోసారి వేప గింజల కషాయము, తర్వాత 20 డేస్‌కోసారి జీవామృతము. ఈ విధంగా నేను కంటిన్యూషన్‌గా చేస్తూనే ఉన్నాను. ఇది చేయడం వల్ల ఏందంటే అడిషనల్‌గా మళ్ళీ నేను ఇక్కడ ఏంటంటే మెయిన్ క్రాప్‌తో పాటు మనకి ఇక్కడ గోంగూర, వెజిటబుల్స్, తర్వాత వంకాయలు, తర్వాత గోంగూర, చుక్కకూర, పాలకూర, బీరకాయలు, సొరకాయలు, తర్వాత ఆమ్లం చెట్లు ఉన్నాయి అక్కడక్కడ. తర్వాత మహేంద్ర జొన్నలు, ఈ జొన్నలు ఉన్నాయి ఆల్రెడీగా. తర్వాత ఇవల్ల నాకేందంటే ఒక ఎకరాకి ఖర్చు వచ్చేసి నాకు 18,000 దాకా ఖర్చు వస్తుంది. ఈ ఖర్చు అంటే అన్నిటికీ. అయితే నాకు చివరికి ఒక ఎకరాకు వచ్చేసి ₹1,00,000 దాకా ఆదాయం వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా నాకు ఇన్కమ్ వస్తుంది. రెగ్యులర్‌గా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మెయిన్ క్రాప్‌తో పాటు నేను అంతర పంటలుగా ఇవి ఆకుకూరలు, కూరగాయలు ఇవల్ల వేసుకోవడం జరిగింది. ఇవి రెగ్యులర్‌గా నాకే అంటే వేసినప్పటి నుంచి 20 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే గోంగూర కానీ, చుక్కకూర కానీ, కొత్తిమీర కానీ, మెంతకూర కానీ, పాలకూర కానీ ఇవల్ల కూడా నాకు వేసిన 20 రోజులకే స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 200, 300 ఆదాయం తీసుకుంటూనే ఉన్నా. వీటితో పాటు మనకు అడిషనల్‌గా ఇవల్ల ఖర్చులు పోను అంటే ఇప్పుడు మనకు మెయిన్ పంట ఏదైతే వేసామో కంది కానీ, ఇవల్ల వెజిటబుల్స్ వేసామో మెయిన్ పంటకు అయ్యే ఖర్చులల్లా వీటి ద్వారా భర్తీ చేసుకుంటూ నాకు ఈ మెయిన్ పంట అనేది బోనస్‌గా మిగులుతుంది నాకు. కనీసం ఒక ఎకరాకి వచ్చేసి నాకు 8 క్వింటాలు వచ్చినా కూడా ₹80,000 ఆదాయం ఉంది. ఈ విధంగా నేను మళ్ళీ ఈ కందులని బ్యాలుగా చేసి చేయడం వల్ల అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది నాకు. ఇది అంటే దాదాపు ₹1,00,000 దాకా కూడా నేను ఆదాయం తీసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ అమ్మ.